ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని కాకాని నగర్లో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాకి కైకలూరుకు చెందిన వరలక్ష్మి, జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్ గత 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. గత కొంతకాలంగా యువకుడు మొహం చాటేయడంతో యువతి ఆందోళనకు దిగింది. తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కోరింది. ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని కాకాని నగర్లో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాకు కైకలూరుకి చెందిన వరలక్ష్మి, జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్ గత 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. గత కొంతకాలంగా యువకుడు మొహం చాటేయడంతో యువతి ఆందోళనకు దిగింది. తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కోరింది. కేసు పెట్టినప్పటి నుంచి నా ఆరోగ్యం బాగోపోవడం, అర్ధరాత్రులు నాకు ఏదో ఇబ్బందులు అవ్వడం, నాకు ఎవరో భయపెడుతున్నట్టు ఉండడం, ఇలా చాలా విషయాలు జరుగుతున్నాయి. పోలీసులకు చెప్పానండి. నేను డీజీపీ ఆఫీస్కి వెళ్ళాను. నాకు సూసైడ్ అటెంప్ట్ చేసి నాకు ఒంట్లో బాగోలేకపోయినా నేను డీజీపీ ఆఫీస్కి మా అమ్మ నేను వర్షంలో తిరిగాము, కమిషనర్ ఆఫీస్కి తిరిగాము, విజయవాడ ఆఫీస్కి తిరిగాము, ఉమెన్ కమిషన్కి వెళ్ళాను. నేను వచ్చి కేసు పెట్టాను నేను దిశలో. ఇలా పెడితే తీసుకొస్తారు వెంటనే అన్నారని. వీళ్ళు వచ్చి ఫ్యామిలీ అందరూ వచ్చి లేదు మేము పెళ్లి చేస్తాం, మా గోడలు అంగీకరిస్తాం, మా తప్పైంది క్షమించాలని చెప్పి. లవ్ మ్యారేజ్ అంటే చేస్తాం పెళ్ళి అని చెప్పారు. తిరుమలగిరిలో పెళ్లి చేస్తాము, సత్యనారాయణ వ్రతం ఇవన్నీ చెప్పి సరే పెద్దలు చెప్పారు కదా అని ఇంకా నమ్మి అప్పటి నుంచి ఫోన్లు మాట్లాడుతున్నానండి. వీళ్ళకి తెలుసని ఇప్పటికప్పుడు అబూట్ చేసాము, ఇక్కడ తిరిగాము అంటున్నారు కానీ మనిషి రాదు. ఊర్లో వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా కానీ వీళ్ళకి తెలుసని తెలుసు. కేసు పెట్టినప్పటి నుంచి నా ఆరోగ్యం